ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవును తల్లి. అప్పట్లో ఆ సాంగ్ పాడిన తర్వాత బాగా పాపులర్ అయ్యి ఎన్నో ఛాన్సెస్ వచ్చాయి. మరి ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ అంటే అమ్మ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రోగ్రాలు ఏమి లేవమ్మా. అంతకు ముందైతే అడప కింద ఏదో పిలిచేవారు. తర్వాత రికార్డింగ్ కూడా ప్రైవేట్ ఆల్బమ్లో చేయడానికి కూడా పిలిచేవారమ్మా హైదరాబాద్కి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆగిపోయినాయమ్మా. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేయట్లేదా? లేదమ్మా. ఓకే, మీరు పాడిన అంటే మీకు గుర్తింపు తెచ్చిందైతే ఫస్ట్ మిమ్మల్ని పిలిచిందంటే కోటి గారు కదా? కోటి గారమ్మా. తర్వాత రఘు కుంచే గారు కూడా, కోటి గారు హైదరాబాద్కి బోల్ బేబీ బోల్కి పిలిచారమ్మా. తర్వాత మన రఘు కుంచే గారు పాటకి అవకాశం ఇచ్చారమ్మా. ఫస్ట్ అయితే మీ పాటతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎన్నిసార్లు విన్నా కూడా సాంగ్ వినాలనిపిస్తూ ఉంటుంది. సో మీ సాంగ్తో ఒకసారి స్టార్ట్ చేద్దాం. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను. పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసి కూతే నా పాట. పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. చాలా బాగుంది, వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొకటి, ఈ సాంగ్ పాడడానికి చాలా టేక్స్ తీసుకున్నట్టున్నారు మీరు? అవునమ్మా. అంటే నేను రాగానే నాకు ఆ పాట ఇవ్వడం జరిగిందమ్మా. అంటే అంతకుముందు నేను బోల్బే బోల్లో మన మను గారితో కోటిసారి గొంతు కల్పించారు. అంటే ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ అయితే విని పాడగలరు, కానీ మీకోసం ఓన్గా క్రియేట్ చేసి పాడమంటే కొంచెం టైం తీసుకుంటారు. అవునమ్మా. ఎలా విని ఎలా పాడగలుగుతున్నారు మీరు? వింటానమ్మా. అంటే మీకోసం రాసిన సాంగ్ గురించి అడుగుతున్నాను నేను. నా కోసం రాసిన పాట అయితే అమ్మా నేను వింటానమ్మా. అంటే అప్పటికప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు అయితే అమ్మా అంతకు ముందే నాకు పంపిస్తారు. నా ప్రాబ్లం తెలుసు కాబట్టి నాకు నా వాట్సాప్ పంపిస్తారమ్మా. అది నేను వింటానమ్మా. విని అది దాన్ని బాగా గుర్తుపెట్టుకుని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేను లోపలికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకుని పాడేస్తానమ్మా.